యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతను సేవించెదరో అమ్మోనీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింప కోరుకొనును నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. యెహోషువ 24:15 ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ అనగా క్రిస్మస్ మాసం థర్డ్ ట్యూస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ వచనాన్ని, ఈ కాంటెస్ట్ మనం చూసినట్లయితే ఎప్పుడు జాషువా ఈ మాట మాట్లాడింది, గొప్ప నాయకుడు అయిపోయాడు, కానాన్ దేశం స్వతంత్రించుకున్నాడు, అనేకులకి స్వాస్థ్యాలు పంచిచ్చాడు, సెటిల్ అయిపోయాడు. ఇంకా రేవు దాటిన తర్వాత తెప్పతాగలు చేసినట్టుగా అనేకులు దేవుణ్ణి పక్కన పెట్టేసి లోకాన్ని వెతికిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ లోకంలో కానీ బైబిల్లో కానీ బట్ జాషువా మాత్రం ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నేను దేవుడిని విడిచిపెట్టేది లేదు. దేవుడి రాజ్యం నాకు కావాలి, దేవుడి దీవెనలు మాకు ఉండాలి, మా తరతరాలకి మా కుటుంబీకులు అందరం ప్రభువులో ఉండాలి, నిత్య జీవంలో ఉండాలి అనే మనసు అతనిలో ఉందనే సంగతి దేవుడు ముందే గ్రహించారు. కాబట్టి జాషువాని కోరుకుని గొప్ప నాయకుడిని చేశాడు, గొప్ప విజయాలు ఇచ్చాడు. ఫ్రెండ్స్, నీ ఎండింగ్ అంటే నీ లైఫ్ ఎండింగ్లో కూడా నువ్వు ఎలా ఉంటావో దేవుడు చూస్తాడు. నీలో రూతుల, జాషువాల, మోజేసుల, అబ్రహాముల స్థిరమైన మనసు దేవుని పట్ల ఉందా? ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు గొప్పవి. మన తండ్రి, నా బిడ్డ అని నీ పట్ల ఆయనకి అనిపించిందా? ఆ మనసు నమ్మకం వచ్చేసిందా? అంతే, కృపలు కుమరిస్తాడు. దీవెన వెనకాల దీవెన, ఆశీర్వాద వెనకాల ఆశీర్వాదం. నీకు ఎవడడ్డం వచ్చి నిలవలేడు. ఇంటా బయట ఎక్కడ కూడా ఎవ్వరూ ఎదురు నిలవలేరు. ఈ విషయాన్ని ఒక్కటి గమనిస్తే చాలు, నీ హృదయాన్ని కంప్లీట్గా దేవుడికి ఇచ్చే స్థిరమైన మనసు కలిగి ఉండు. ఏ సమస్య, ఏ శోధన, ఏ టెంప్టేషన్ ఎలాంటిది వచ్చినా సరే, ఎలాంటి నింద అవమానం వచ్చినా సరే, ఎలాంటి మిరాకిల్ జరిగి గొప్ప స్థాయికి వెళ్ళినా సరే దేవుణ్ణి విడిచిపెట్టేది లేదు అని అబ్రహాముల, రూతుల, నేను ఎప్పుడైతే జాషువాలా స్థిరపరచబడతామో, దావీదులా స్థిరపరచబడతామో, దీవెన వెనకాల దీవెన, ఆశీర్వాదం వెనకాల ఆశీర్వాదం. మన తండ్రి, మన అబ్బది భూమి ఆకాశము, వెండి బంగారం మనకి ఒడిగిస్తాడు. చూడండి, జాషువాకి దేవుడు తన కుమారుడుగా నమ్మాడు, అంతే సూర్యచంద్రుల్నే ఆపేసే శక్తినిచ్చేశారు. శత్రువులందరూ ఒక్క దెబ్బతో జయించే శక్తినిచ్చారు. ఆ నెపీలను జయించే శక్తినిచ్చాడు, సమృద్ధినిచ్చాడు. వాళ్ళు పంచుకోవటం ఇజ్రాయేల్ వల్ల కాలేదు, అంత సమృద్ధినిచ్చాడు. కట్టని పొరములు, నాటని తోటలను, త్రవ్వని బావులు వీళ్ళు సమకూర్చని ద్రవ్యపు నిధులను ఎదురు వాళ్ళు సమకూర్చి వీళ్ళకి చేశాడు. ఇలాంటి కృప డోరు దేవుడిని తెరవాలనుకుంటున్నాడు. రక్షణ పొందలేదా? రక్షణ పొందావా? ఈ మేరకు నీ హృదయాన్ని సిద్ధపరచుకో. దేవుని సన్నిధి, కృప, ఆశీర్వాదం నీతోనే ఉంటుంది. ప్రార్థన ఆచరి ఇక్కడ నీకు వందనాలు. ఎవరి ప్రార్థనకి పిలుస్తున్నారో వారందరిని దర్శించండి. జాషువా వలె మా హృదయములు యెహోవాని సేవించుదాము, మా ఇంటి వారందరూ అనే స్థిరత మాలో అందరూ దయచేసి జాషువా వలె మమ్మల్ని దీవించండి, విజయాలు ఇవ్వండి, అపవాది క్రియలు లయపరచండి, శత్రువులకు భయం పుట్టించండి. నాయన ఒక్కడు కూడా జాషువా ముందు నిలబడలేదు. అలాంటి శక్తిని కృపనండి, ఫైనాన్షియల్ బ్లెస్ చేయండి, జాబ్స్ ఇవ్వండి. ఏసునామములో మంచి జాబ్స్ వచ్చిన గాక, ఏసునామములో మంచి దీవెన కలుగును గాక, ఏసునామములో మంచి ఆశీర్వాదం, స్వస్థత కలుగును గాక. ఆయన ఎలాంటి వ్యాధి సఫలవుతున్న, క్యాన్సర్ ఎలాంటి వ్యాధిని స్వస్థతనివ్వండి, చీకటిని బంధిస్తే మీరు బంధించండి. గర్భాలు లేని వాళ్ళు గర్భాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి, బిజినెస్ ఇవ్వండి, ఫైనాన్షియల్ మిరాకిల్ చేయండి. ఎవరైతే పరిచర్యకు సహకరించాలి, క్యాలెండర్ కోసం ఒక ఆయన గుప్పులు ఇప్పాలని తీర్మానిస్తున్నారో లాట్ ఆఫ్ మిరాకిల్ జరగాలి, ఫైనాన్షియల్ మిరాకిల్ జరగాలి. కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం నడిపించి గొప్ప చేయనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్. ఈ నెలంతా చెప్పుకోవచ్చు, ఏం కాదు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. జాషువాకి ఇచ్చిన కృప, దీవెనలు నీకు రాబోతుంది. స్థిరపరచుకో. మన డాడీ మనకిస్తారు. వచ్చే వారం ఈ సందేశాలు విందాం.